భద్రాద్రి రాముడిని దర్శించుకుని పర్ణశాల వెళితే అక్కడ నిలువు దోపిడీ తప్పదు. దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే రామభక్తులకు ఎదురవుతున్న పరిస్థితి ఇది. భద్రాద్రి రామాలయాన్ని మించి ఇక్కడి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. గిరిజనుల బినామీలే వేలంలో ఎక్కువ మొత్తాలకు కాంట్రాక్ట్ దక్కించుకొని ఆ డబ్బంతా భక్తుల నుంచి రాబట్టడానికి ఇలా పార్కింగ్ ఫీజులు పెంచేస్తున్నారు. ఈ తతంగం అంతా అధికారులకు తెలియదనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. అధికారులను అదే అడుగుతున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరాముని దర్శించుకున్న తర్వాత దుమ్మగూడెం మండలం పర్ణశాలకు వెళ్లటం భక్తులకు ఆనవాయితీ. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే రామభక్తులకు అక్కడి గ్రామ పంచాయతీ షాకిస్తోంది. భద్రాచలంలో కూడా లేని విధంగా వెహికల్ పార్కింగ్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని రామభక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కారుకు కూడా 100 రూపాయలు వసూలు చేయడమేంటని అడుగుతున్నారు. మాది రామంజవరం నుంచి వచ్చామండి పర్ణశాల. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు పార్కింగ్ కోసం 100 రోజు చిన్న కారుకి కూడా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు కూడా ఏమి లేవు. అయితే వాళ్ళు అధికారులు దీన్ని కొద్దిగా స్పందించి కొంచెం చర్య తీసుకోగలరని కోరుతున్నాం. ఇంతకు ముందు 50 రూపాయలుండగా ఇప్పుడు 150 అడుగుతున్నట్టు వినుకొండ నుంచి వచ్చిన మరో వాహనదారుడు చెప్తున్నారు. మేము వినుకొండ నుంచి వచ్చాం. నేను టెంపో డ్రైవర్ని. పర్ణశాల డైలీ వస్తానే ఉంటాం. మరి ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ బాగా ఎక్కువ తీసుకుంటున్నారు. 150 రూపాయలు తీసుకున్నారు. ఇలా తీసుకుంటే ఇది మామూలుగా పార్కింగ్ ఇంత ఉండదు. మామూలుగా 50 రూపాయలు అంటేనే ఎక్కువ. ఇలా తీసుకుంటే ఎలా చెప్పండి. పార్కింగ్ రసీదు పేరుతూ ఇస్తున్న స్లిప్పులు కూడా నిజమైనవో కావో నమ్మేట్టు లేకపోగా అడిగితే జవాబివ్వడానికి పంచాయతీ వాళ్లు గాని, కమిటీ గాని, దేవాదాయ శాఖ వారు గాని అందుబాటులో లేరంటున్నారు మరో వాహనదారుడు. భద్రాచలం శ్రీరాముడి భక్తి మీద చూడటానికి వచ్చి అక్కడి నుంచి పర్ణశాలకు వచ్చామండి. వస్తే మా వెహికల్కి వచ్చేసి 4 సీటర్ వెహికల్కి 100 రూపీస్ చలన వసూలు చేశారు. ఇది చాలా ఎక్కువ మొత్తంలో అనిపిస్తుంది మాకు. దీన్ని అడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పట్లేరు. దీనికి కమిటీ వాళ్ళ లేకపోతే దేవాదాయ శాఖ వల్ల దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరో దీన్ని కొంచెం చర్య తీసుకుంటే భక్తులకి కొద్దిగా మేలు చేసినట్టు ఉంటుంది. భద్రాచలంలో కూడా లేనంతగా పర్ణశాలలో పార్కింగ్ దోపిడీ ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక భక్తురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఊర్మిళ హైదరాబాద్ నుంచి వచ్చాము మా ఫ్యామిలీతో. మాది చిన్నది కైగర్ కారు. అయితే ఇక్కడ ఎంట్రన్స్ లో వాళ్ళు తీసుకుంటారు కదా అమౌంట్, అది 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను ఎందుకు 50 రూపీసే కదా అన్నా కూడా లేదు, 100 రూపీస్. భద్రాచలంలో 50 తీసుకుంటున్నారు. 100 చిన్న కారుకి కూడా 100 ఎందుకంటే అతను రెక్లెస్ గా సమాధానం చెప్పి పంపించారు. పైగానేమో తన దగ్గర అది ఆ చిన్నది ఒక స్లిప్, అది ప్రింటింగ్ స్లిప్ లేకపోతే ఒరిజినల్ తెలియదు కానీ అక్కడైతే కరెక్ట్ ఆన్సర్ కూడా లేదు. ఇంత 100 రూపీస్ అవి అనేది నార్మల్గా వచ్చే వాళ్ళకి కూడా 100 రూపీస్ అనేది చాలా ఎక్కువ. అంటే 100 కదా అనుకుంటా, 100 కాదు. తన ఆన్సర్ కూడా కరెక్ట్గా లేదు. కొంతమంది బినామీలు అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పి గ్రామ పంచాయతీ ద్వారా అసీలు కాంట్రాక్టు తీసుకుంటున్నారు. పర్ణశాలకు వచ్చే భక్తులను అసీల పేరుతో అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ఏ వాహనానికి ఎంత తీసుకోవాలి, అసీలు కాంట్రాక్టర్ ఎవరనే సంగతి తెలియచెప్పే బోర్డులు అక్కడ లేవు. ఇంత వసూలు చేసినా పార్కింగ్ చోటులో కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కు కాకపోతే చర్యలెందుకు తీసుకోవటం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ